విశాఖ నగరంలోని ఛాతీ అంటువ్యాధుల ఆసుపత్రి గీతం ఆసుపత్రులపై నేవీ సిబ్బంది హెలికాప్టర్తో ఉదయం పూలజల్లు కురిపించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నేవీ ఇన్ఛార్జ్ సంజీవ్ వైద్యులను సత్కరించారు. ఇక సాయంత్రం ఆర్కే బీచ్ దగ్గర కోవిడ్ వారియర్స్ కు కృతజ్ఞతలు తెలపనుంది నేవీ. 2 నౌకలతో దీపాలను ప్రదర్శించనున్నారు. కోవిడ్ పై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు త్రివిధ దళాలు చేపట్టిన పూల వర్షంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము చేస్తోన్న సేవలను అభినందించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. కోవిడ్ సర్వీసెస్ అందిస్తున్న ఫస్ట్ వారియర్స్ని ఈరోజు నేవీ అభినందన కార్యక్రమంతో ముంతెచ్చింది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఈరోజు హెలికాప్టర్స్ ద్వారా పూల వర్షం కురిపించింది. కోవిడ్ హాస్పిటల్స్లో సర్వీసెస్ అందిస్తున్న వారితో మరి వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బంది అలాగే శానిటైజేషన్ సిబ్బంది అందరినీ కూడా ఈరోజు అభినందించారు. ఇక్కడ మనతో వారు కూడా ఉన్నారు. ఒకసారి వారి అభిప్రాయాలు ఏంటి, ఈ కార్యక్రమం మీద ఏమనుకుంటున్నారండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ పూల వర్షం మీ మీద కురిపించారు. ముఖ్యంగా మీరు చేస్తున్న సేవలు మాటల్లో చెప్పలేనివి. ఎందుకనంటే ఇంత వైరస్ని ఆపాలి అనంటే శానిటైజేషన్ పూర్తిగా ఉండాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ పూల వర్షం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదమ్మా. ఇంతవరకు ఎన్నో జబ్బులతో పనిచేస్తాం. కాకపోతే కరోనా వైరస్ అనేది ప్రమాదకరమైనది కాబట్టి గవర్నమెంట్ మా శ్రమను గుర్తించేసి ఈ సత్కారం చేసిందని మేము భావించుకుంటున్నాం. ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎంత చెప్పినా సరే మా సొంత మనుషుల్లాగా వచ్చి మేము వర్క్ చేసుకొని పేరు తెచ్చుకోగలుగుతున్నాం. అమ్మ చెప్పండి, ముఖ్యంగా మీరందరూ కూడా ఇక్కడ మొత్తం వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. చాలా కీలకమైన సర్వీసెస్. ఎందుకంటే క్లీన్ అండ్ నీట్ అన్నది ఉంటేనే ప్రధానంగా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని అడ్డుకునే అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీకు కల్పిస్తున్న మాకు స్కిట్లు ఇస్తున్నారండి, అవి వేసుకుంటున్నాము. గ్లౌలు వేసుకుంటాం, N95 మాస్కులు ఇస్తున్నారు, వేసుకుంటున్నాం. మరి మాకు కొంచెం భయం ఉంటుందండి, కానీ అయినా మా ప్రాణాలు తెగించి మేము వెళ్ళి సేవ చేస్తున్నాం. ఎందుకంటే మరి వాళ్ళు కూడా మన బిడ్డలా మనం చూసుకొని మనం ఇంటికి పంపించాలి. అందువల్లనే మేము మా ప్రాణాలు కూడా తెగించేసి వాళ్ళకి సేవ చేస్తామండి. మాకు అదే సంతోషం అండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు నిజంగానే మీరు ఆ ఒక్క సంతోషం కోసం పనిచేస్తున్నామని. అయితే ఈరోజు నేవీ అధికారులు సైతం ఇక్కడికి వచ్చి హెలికాప్టర్ల ద్వారా పూలు వేశారు మీ అందరి మీద అభినందనలు కురిపిస్తూ మీరు చేస్తున్న సేవల మీద. మరి అది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఇది ఎప్పుడు కూడా మేము చూడలేదు, కానీ ఇవన్నీ ఎరగలేదు. మేము 10 ఏళ్ళు అవుతుంది ఇక్కడ జాయిన్ అయ్యి. అయినా సరే మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి మాకు ఇలా జరిగినందుకు. ఇది ఇక్కడ మొత్తానికి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నది ఒకటే మాట. మేమందరమీ కూడా ప్రాణాలకు తెగించి వైరస్ వ్యాప్తి నివారణలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాం. శానిటైజేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ వర్క్ కాబట్టి మేమందరమీ కూడా దాంట్లో నిమగ్నమై పనిచేస్తున్నాము. మరి ఈ సర్వీసెస్ని అభినందిస్తూ ఈరోజు పూల వర్షం కురిపించారు కాబట్టి మా అందరికీ చాలా ఆనందంగా ఉంది అని అంటున్నారు. అయితే తమకున్న సమస్యల్ని కూడా ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని చెప్పి మాత్రం వాళ్ళంతా కూడా కోరుతున్నారు. మరి ఆ విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ఇమ్రాన్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.